హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? విక్రమాదిత్యుడి కొలువు. ఉజ్జయినిని విక్రమాదిత్యుడనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. భట్టి అనే అతను విక్రమాదిత్యుడికి మంత్రిగా ఉన్నాడు. ఒకరోజు శాంతిశీలుడనే ముని విక్రమాదిత్యుని కొలువుకి వచ్చేశాడు. ఆ ముని రాజుకు ఒక దానిమ్మ పండు బహుకరించాడు. అయితే రాజు ఆ పండును తినలేదు. తన సైనికులకు ఇచ్చి దాన్ని భద్రపరచమని ఆదేశించాడు. శాంతిశీలుడు మాత్రం క్రమం తప్పకుండా రాజుని దర్శించుకుంటూ ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి రాజుకి దానిమ్మ పండు బహుకరిస్తూ ఉన్నాడు. అయితే రాజు మాత్రం ఎప్పుడూ ఆ పండును తినలేదు. ఇచ్చిన చోటనే ఆ పండును రాజు వదిలేయటంతో సైనికులు దాన్ని భద్రపరచడం పరిపాటైపోయింది. ఒకరోజు శాంతిశీలుడు ఎప్పటిలాగానే ఆస్థానంలోకి వచ్చి పండును ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజు ఆ పండుని తన కుమారుడికి ఇచ్చాడు. ఆ పండు తినడానికి ప్రయత్నిస్తూ ఉండగా అందులో నుంచి కొన్ని వజ్రాలు కింద పడ్డాయి. అది చూసిన రాజు ఆశ్చర్యపడి సైనికులకి భద్రపరిచిన పండ్లన్నింటినీ తీసుకురమ్మని ఆదేశించాడు. అవి తీసుకొచ్చిన తర్వాత వాటిని పగలగొట్టమన్నాడు. అన్నిటి నుంచి వజ్రాలే బయటకు వచ్చాయి. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. రెండవ రోజు కూడా శాంతిశీలుడు ఆస్థానానికి వచ్చి పండ్లు బహుకరించాడు. అప్పుడు విక్రమాదిత్యుడు, శాంతిశీల, ప్రతిరోజు నువ్వు ఈ పండుని నాకు బహుకరిస్తున్నావు. ఇందుకు ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? నీకేదైనా సహాయం నా నుంచి కావాల్సి వస్తే నిశ్చింతగా అడుగు అన్నాడు. అందుకు శాంతిశీలుడు, రాజా, నేను ఒక యజ్ఞం చేయతలపెట్టాను. దాన్ని శ్మశానంలో నిర్వహించాలి. ద్వాదశి రోజున అర్ధరాత్రి నేను అందుకు ముహూర్తంగా నిర్ణయించాను. మీరు ఒంటరిగా వచ్చి యజ్ఞ నిర్వహణలో నాకు సహాయం చేయాలి. విక్రమార్కుడు అందుకు అంగీకరించాడు. మాట ప్రకారం విక్రమార్కుడు ద్వాదశి నాడు శ్మశానానికి వెళ్ళాడు. తన కరవాలం చేతితో పట్టుకొని శాంతిశీలుడి ముందు నిలబడ్డాడు. ముని యజ్ఞ నిర్వహణలో తలపైకెత్తి రాజువైపు చూసి, విక్రమ, నువ్వు సరైన సమయంలో వచ్చావు. ఇక్కడ నుంచి 2 మైళ్ళ దూరంలో ఒక మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు మీద అనేక భూత ప్రేతాలు జీవిస్తున్నాయి. వాళ్ళ నాయకుడు బేతాళుడు కూడా ఆ చెట్టుకి శవంలా వేలాడుతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి ఆ బేతాళుల్ని బంధించి తీసుకురా. అయితే మార్గమధ్యంలో నువ్వు అతనితో మాట్లాడకూడదు అని ఆదేశించాడు. అందుకు విక్రమార్కుడు అంగీకరించి ఒక కాగడా పట్టుకొని చెట్టు దగ్గరికి చేరుకున్నాడు. ఆ చెట్టుకు వేలాడుతూ బేతాళుడు కనిపించాడు. అయితే విక్రముడు ఏమాత్రం చలించలేదు. చెట్టుకి శవాన్ని భుజంపై వేసుకున్నాడు. చెట్టు దిగి కిందకి రాగానే శవం పెద్దగా నవ్వి తిరిగి తానున్న స్థానంలో వెళ్ళిపోయింది. రాజు మళ్ళీ చెట్టెక్కి శవాన్ని తీసుకొని దాన్ని ఒక గుడ్డలో చుట్టి కిందకి దిగాడు. ఆ తర్వాత ఆ శవాన్ని తన వీపుకు కట్టుకున్నాడు. విక్రమార్కుడు చెట్టు దిగుతూ ఉండగా బేతాళుడు తనకు విముక్తి లభించబోతుందని అనుకున్నాడు. విక్రమార్కుడు శ్మశానం వైపు నడుచుకుంటూ పోతున్నాడు. అప్పుడు బేతాళుడు, ఓ రాజా, నేను నీకు ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అన్నాడు. విక్రమార్కుడు మౌనం వహించాడు. బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. విక్రముడు కథను ఆలకిస్తూ ఉన్నాడు. ఫ్రెండ్స్, బేతాళుడు చెప్తున్న కథ పద్మావతి కథ. ఆ కథ కావాలి అని అంటే ఫ్రెండ్స్ ఒక కమెంట్ చేయండి. పద్మావతి కథ చెప్పుకుందాం మళ్ళీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.